very painful to see what's happening out there. If anything happens in Palestine, an entire ecosystem will echo their pain, whatever is happening. But when it happens in Bangladesh, no one responds. హలో వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈరోజు మనతో ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే రవి గారు. బంగ్లాదేశ్లో చిన్మయ్ కృష్ణదాస్ మీద దాడి జరుగుతుంది, అలాగే హిందువుల మీద కూడా దాడి జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది సార్? ఇస్కాన్ టెంపుల్లో ఆధ్యాత్మికవేత్త చిన్మయ్ దాస్ గారు, ఆయన అక్కడ హిందూస్ మైనారిటీ కాబట్టి మైనారిటీల పట్ల ఇక్కడ చట్టం కావాలి అని చెప్పి అవేర్నెస్ క్రియేట్ స్టార్ట్ చేస్తారు ఆయన అక్కడ బంగ్లాదేశ్లో. ఓకే. అయితే మనందరికీ తెలుసు బంగ్లాదేశ్లో ముస్లిం పాపులేషన్ ఎక్కువ అనేసి. సో అక్కడ ఉన్న ప్రధాని ఆయన కూడా ముస్లిమే కాబట్టి ఆయన ఒక బ్రాడ్ మెంటాలిటీగా ఆలోచించకుండా నేరోగా ఆలోచించి ఈయన వల్ల ఇక్కడ హిందుత్వం పెరుగుతుందేమో అని భయపడి ఆయనను వెంటనే సెడిషన్ కేసు అంటే దేశద్రోహం కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేపించడం జరిగింది. ఇంకా దాని తర్వాత ఇంకా గొడవలు అవుతూనే ఉన్నాయి, అక్కడ హిందూస్ మీద దాడులు అవన్నీ అవుతూనే ఉన్నాయి. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద స్పందించినట్టు. కరెక్ట్ రవి గారు. పవన్ కళ్యాణ్ గారిని జనరల్ గా ఇట్లా కార్లో వెళ్తుంటే ఒక రిపోర్టర్ ఎక్కడో ఆగుతూ రిపోర్టర్ అడుగుతుంది జరిగింది, సార్ ఇట్లా హిందుత్వ మీరు ఉద్యమం చేస్తున్నారు కదా, బంగ్లాదేశ్లో మరి హిందూస్ మీద అటాక్స్ అవుతున్నాయి, దీని మీద మీరు ఏమంటారు అని అడుగుతాను జరిగింది. సరే, పవన్ కళ్యాణ్ గారు ప్రాంతీయ రాజకీయ నేత, దేశ రాజకీయ నేతగా ఎదిగారు. కానీ ఆయన అడిగే క్వశ్చన్స్ మీరు చూసారు ఇప్పుడు ఇంటర్నేషనల్ పాలిటిక్స్ కూడా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నారు. దానికి కారణం ఏంటి అంటే ఆయనకి హిందుత్వం పట్ల ఉన్న నిబద్ధతే ఆ కారణం. ఆ క్వశ్చన్ స్ట్రైట్ ఆయన ఒక్కరినే అడుగుతాం జరిగింది. ఇంతమంది లీడర్స్ ఉన్నారు ఇక్కడ, అదే హైలైట్ అవుతుంది, ఎవరిని అడగలేదు, ఆయన ఒక్కరిని అడగడం జరిగింది. ఓకే, దాని మీద ఆయన స్పందించి చెప్తాం జరిగింది. పాలస్టీన్లో ఇలాగే జురుములు జరుగుతూ ఉంటే వేరే వాళ్ళ మీద, వేరే మతస్థుల మీద, మరి వేరే దేశాలు కూడా ఇన్వాల్వ్ అయ్యి అక్కడ వాళ్ళని కాపాడటం జరిగింది. హిందూస్కి ఇట్లా జరుగుతున్నప్పుడు ఎవరు పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరము. డెఫినెట్ గా హిందూస్ కాపాడటానికి వేరే దేశాలు కూడా కదిలి రావాలి అని చెప్తాం కూడా జరిగింది. దీన్ని బట్టి మనకి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం మళ్ళీ మనం అర్థం చేసుకోవాలి. క్విక్ గా ఆయన దేశ ఎన్నికల దగ్గర వరకు వెళ్ళి అక్కడ నుంచి ఇంటర్నేషనల్ పాలిటిక్స్ కూడా ఆయన ఎంటర్ అయినా ఆశ్చర్యపడక్కర్లేదు. సనాతన ధర్మం అంటే ఇప్పుడు ఇక్కడ జరిగే హిందువుల మీద దాడి కాదు. ఇప్పుడు మొత్తం పాపులేషన్ ఆల్ ఓవర్ వరల్డ్ మొత్తం పాపులేషన్ మనం చూసుకుంటే దగ్గర 12 నుంచి 1300 కోట్ల పాపులేషన్ ఉంటుంది. అందులో మన భారతదేశంలో అఫీషియల్గా చూసుకుంటే 150 crores పాపులేషన్ ఉంది, అన్అఫీషియల్గా 170-180 వరకు ఉండొచ్చు. అందులో మెజారిటీ హిందూస్ ఉన్నారు. అంటే మనం ఇప్పుడు తీసుకుంటే ఆల్ ఓవర్ వరల్డ్లో హిందూస్ అంటే ఇండియాని ఆల్రెడీ భారత్ అని అంటున్నాం మనం. ఓకే, అంటే సనాతన ధర్మము మొత్తం ప్రపంచంలోనే ఒక బిగ్గెస్ట్ క్వాంటిటీ ఉన్నారు అని చెప్తాంలో ఏమాత్రం సందేహం లేదు. మరి అలాంటి వాళ్ళపై వేరే దేశాల్లో ఒకవేళ ఇలాంటివి ఏమైనా అగత్యాలు జరుగుతున్నాయంటే డెఫినెట్గా ఇండియా నీడ్ టు అర్జ్ అదర్ కంట్రీస్ టు ప్రొటెక్ట్ హిందూస్ వేర్ ఎవర్ దే ఆర్ లివింగ్ అన్నది పవన్ కళ్యాణ్ గారి తాత్పర్యం. ఇప్పుడు రవి గారు, పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా బంగ్లాదేశ్కి ఒక మెసేజ్ ఏమి ఇచ్చారంటే, ఈ బంగ్లాదేశ్ పాకిస్తాన్ చేతిలో నలిగిపోయేటప్పుడు మీ దేశానికి స్వతంత్రం కల్పిస్తానికి మొట్టమొదటి కారణం భారతదేశమే. మా వనరులు యూజ్ చేసుకొని మీరు పాకిస్తాన్ నుంచి సేఫ్గా విడిపోయి ఇంకొక ఇండిపెండెంట్ కంట్రీ లాగా ఫామ్ అవడానికి మెయిన్ రీజనే భారతదేశము. భారతదేశం అంటే మళ్ళీ మెజారిటీ హిందుత్వం ఉంది. అలాంటి హిందూస్ని మీ బంగ్లాదేశ్లో మీరు కాపాడలేకపోతున్నారా అని కూడా ఒక ప్రశ్న అడుగుతాం జరిగింది. సార్, దీన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ గారు హిందుత్వాన్ని చాలా సీరియస్గానే తీసుకున్నారు. మనం గత 6 నెలలుగా చూసినా కూడా, అసలు మొదటిగా తిరుమల తిరుపతి లడ్డు విషయంలో మనం చూసినా కూడా అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఈ టుక్ ఇట్ వెరీ సీరియస్లీ. అప్పుడే ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన ఒక 1-2 నెలలకి ఈ వివాదం వచ్చింది, ఇది లడ్డుది. అక్కడి నుంచి ఈ టుక్ ఇట్ వెరీ సీరియస్లీ అండ్ ఆయన కాషాయి బట్టల్లోకి వచ్చి డైరెక్ట్గా మాట్లాడటం జరిగింది. అండ్ ఆయన మీద కూడా పలు కేసులు వేస్తాం కూడా జరిగింది. ఆయన ఇలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్నారు అని చెప్పి కొంతమంది అంటం జరిగింది. అయినా కూడా ఆయన ఎవరికి భయపడలేదు, ఏది పట్టించుకో. ఇంకా పవన్ కళ్యాణ్ గారు తెలుసు కదా, ఒకసారి ఆయన ఫిక్స్ అయ్యారంటే ఇంకెవరికి లేదు ఇక. సో ఆయన స్పీడ్లో వెళ్తున్నారు. బట్ ఏదైతే బంగ్లాదేశ్లో హిందూస్ పట్ల ఏదైతే ప్రదర్శిస్తున్నారో అది ఎంతైనా మాత్రం 100% తప్పది. వెంటనే ఆ చర్యలు ఆపుకోవాలని మనందరం విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ.